చరిత్రలో జరిగిన ప్రతి యుద్ధం ఒక ఆడదాని కోసం జరిగినది. దాని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అది సీత కోసం జరిగిన రామాయణం అవనివ్వండి, ద్రౌపది కోసం జరిగిన మహాభారతం అవనివ్వండి, లేదా హెలెన్ కోసం జరిగిన ట్రోజన్ వార్ అవనివ్వండి. ట్రోజన్ వార్ అంటే మనం చిన్నప్పుడు సప్లిమెంటరీ ఎడ్యుకేషన్‌లో చదువుకున్న ఒక స్టోరీ. హోమర్ అనే ఆయన రచయించిన 'లియాడ్' అనే పోయెమ్‌లోని వార్ సీక్వెన్స్‌ని ట్రోజన్ వార్ అంటాం. సో, దీని గురించి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మనకిస్తే, మనకెలాగైతే రామాయణం, మహాభారతం ఇతిహాసాలు గ్రీక్ వాళ్ళకి 'ఇలియాడ్' అండ్ 'ఒడిస్సీ' అనేవి వాళ్ళ ఇతిహాసాలు. సో, మనకెలాగైతే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు ఇలాగైతే మన దగ్గర వారియర్స్ ఉన్నారో, గ్రీక్ వాళ్ళలో కూడా ఎకిలీస్, హెక్టార్, ఎజాక్స్, అగమెమ్నన్, మెనలస్ వీళ్ళందరూ అక్కడ హీరోస్ అన్నమాట. సో, మన దగ్గర జరిగినట్టే అక్కడ కూడా ఒక ఆడదాని గురించే ఒక యుద్ధం జరిగిందండి. కట్ చేస్తే ట్రాయ్ అనే ఒక బ్యూటిఫుల్ కింగ్డమ్. ఇట్ హస్ గాట్ బ్యూటిఫుల్ వాల్స్ అరౌండ్ ఇట్ అండ్ ఇట్ హస్ గాట్ ద బెస్ట్ ఆర్చర్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దగ్గర ఉన్న విలువిద్య ఇంకా ఎవరి దగ్గర లేదు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో అలాంటి కింగ్డమ్ నుంచి డిప్లొమాటిక్ టైస్ పెంచుకోవటానికి కోసం, అంటే ద్వైపాక్షిక సంబంధాలని పెంచుకోవటానికి కోసం గ్రీస్లోని స్పార్టా అనే కింగ్డమ్కి హెక్టార్ అండ్ పారిస్ ఇద్దరు యువరాజులు వెళ్తారనమాట. అలా వెళ్ళిన వాళ్ళకి అక్కడ మెనలస్ అక్కడ కింగ్ మెనలస్ వాళ్ళ వైఫ్ హెలెన్, షీ లైక్ ప్రపంచంలో ఉన్న అందరికంటే అందగత్తెల్లో నంబర్ వన్ అని చెప్పుకునే హెలెన్ మెనలస్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఈ పారిస్ అనే అతను హెలెన్ చూసి లవ్లో పడేలాగా గాడ్స్ అందరూ చేస్తారు అని చెప్తూ ఉంటారు. సో అలా ఇద్దరికిద్దరు నచ్చుకొని ఆ అమ్మాయి ఇతనితో కలిసి వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చేస్తాడు. సో ఆబ్వియస్లీ ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో అందరికంటే అందగత్త అయిన వైఫ్ని వాడెవడో తీసుకుని వెళ్ళిపోతే ఎవడికి నచ్చదు. సో వాళ్ళ అన్నయ్యని వేసుకుని వచ్చి ట్రాయ్ని తగలబెట్టేద్దాం అని చెప్పి గ్రీస్లో ఉన్న కింగ్డమ్స్ అన్నిటిని వేసుకొని వస్తాడనమాట. వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందనేది ట్రోజన్ వార్లో చెప్తారండి. సో యాజ్ వీ హ్యావ్ మెన్షన్డ్, ట్రాయ్ ఇస్ అన్‌డిఫీటబుల్ బిహైండ్ ఇట్స్ గ్రేట్ వాల్స్ అండ్ ఇట్స్ ఆర్చర్స్ అండ్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ హెక్టర్. అంత గ్రేట్ కింగ్డమ్‌ని పడేయటానికి జిత్తుల మారి నక్క, కొంచెం కూడా నీతి, విశ్వాసం లేని కుక్క లాంటి మనిషి యులిసిస్ అని ఒకడుంటాడు. నాకు వాడంటే అస్సలు నచ్చదండి. ఎందుకంటే వాడి వల్లే ట్రాయ్ పడిపోయింది. పోనీ వాడి తెలివితేటల వల్ల పడిపోయిందా అంటే లేదు. వాడు వాడు వేసిన ఒక నీచ్ కమీన్ కుత్తే లేబర్ లఫంగ ప్లాన్ వల్ల పోయింది. సో, అలాంటి బ్యాడ్ హిస్టరీ ఉన్న మనిషి ఎలా వాడి లైఫ్ ఉండబోతుంది అనేది ఈ సినిమా. సో, వీడు ఎలా బాధపడ్డాడు అని చూడటానికి మాత్రమే వెళ్తున్నాను. సో, మీరెందుకు వెళ్తున్నారో కామెంట్ చేయండి. సో